హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే, రతిలో పాల్గొన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండడం లేదని, లేదా ఆసక్తి కలగడం లేదు అని, లేదా అసలు చేయాలన్న మూమెంట్స్ కూడా రావడం లేదు అని, అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నా, అన్ని విధాలుగా స్ట్రాంగ్గా ఉన్నా, మామూలు టైంలో అంగం మంచిగానే గట్టిపడుతూ ఉన్నా, సరైన సమయానికి స్తంభించడం లేదు, మామూలుగా కోరికలు కూడా కలగడం లేదు. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదా ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి అని చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారండి. ముఖ్యంగా ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని చెప్పొచ్చు. అంటే మీరు హెల్త్ పరంగా, హార్మోన్స్ పరంగా, ఎరెక్షన్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ స్త్రీ దగ్గర అంటే లేదా మీ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కోరికలు కలగడం లేదు, ఫీలింగ్స్ కలగాలంటే మీరు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి మిస్టేక్స్ వల్ల ఇలా జరుగుతుంది. సహజంగా ఈ సమస్యలు చాలా మంది మగవాళ్ళలో ఉన్నాయి. దానికి ఒక అందుకు కారణము స్త్రీల దగ్గర ఉన్నటువంటి ప్రవర్తన అని చెప్పవచ్చు. సో అది ఏంటి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఈ విషయాన్ని మీరు స్త్రీలతో కూడా చర్చించవచ్చు. అండ్ ఈ వీడియోని స్త్రీలకు కూడా చూపించి వారి యొక్క నడవడికను కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి మార్చుకోవచ్చు. దానివల్ల మీకు తిరిగి కోరికలు కలగడం, ఫీలింగ్స్ కలగడము, చేయాలన్న ఆలోచన కలగడం అనేది జరుగుతుంది. సో ఇవి చాలా వరకు కూడా మీకు ఎవరు చెప్పారండి, బట్ ప్రాక్టికల్గా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో నేను అదే ముందే చెప్తున్నాను, ఎలాంటి మెడిసిన్ అవసరం లేదండి ఈ విషయంలో. అంటే ఈ వీడియోలో నేను మెడిసిన్ గురించి కానివ్వండి, చిట్కాల గురించి కానీ మీకు సజెస్ట్ చేయడం లేదు. మిమ్మల్ని మెంటల్గా కొంతవరకు స్ట్రాంగ్ చేయడానికి, కొంతవరకు కౌన్సిలింగ్ అవసరం అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది హెల్త్ పరంగా అన్ని విధాలుగా బాగానే ఉన్నా తెలియక కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. అది భార్య భర్తలు ఇద్దరికి కూడా తెలియదు. సో దీన్ని ఎలా మార్చుకోవాలి, లేదా ఏ విధంగా ఉండడం వల్ల ఈ సమస్యల్ని మనము క్యూర్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందామండి. సహజంగా చాలా మంది కూడా పార్టిసిపేట్ చేసే సమయంలో స్త్రీల దగ్గర నుంచి పూర్తి ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో స్త్రీల యొక్క ప్రోత్సాహం అనేది ఆల్మోస్ట్ ఒక వయాగ్రా లాగా పనిచేయడం జరుగుతుంది. స్త్రీలు ప్రోత్సహించకపోవడం వల్ల, లేదా సరిగా సహకరించకపోవడం వల్ల కానివ్వండి, మగవారు చాలా వరకు కూడా డిప్రెషన్ కి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల పూర్తి స్థాయిలో కోరికలు కలగక, పూర్తి స్థాయిలో పటుత్వం అనేది ఇంట్రెస్ట్ జరగక పూర్తిగా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతుంటారు. దానివల్ల ఇటు స్త్రీలు అటు పురుషులు ఇద్దరు కూడా డిసప్పాయింట్ అవకాశం ఉంటుంది. సో మగవారి నుంచి ఎంత ప్రోత్సాహం అయితే లభిస్తుందో స్త్రీల దగ్గర నుంచి కూడా అంత లేదా అంతకన్నా రెట్టింపు ప్రోత్సాహం అనేది లభించడం అనేది, అంటే ఇవ్వడం అనేది స్త్రీలకు చాలా 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 అవసరం. దీనివల్ల ఇద్దరు పూర్తి స్థాయిలో కూడా ఒక రకమైన అనుభూతిని వాళ్ళు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా కొంతమంది స్త్రీలలో ఎలా ఉంటుంది అంటే, చాలా మంది కూడా నాకు కంప్లైంట్ చేస్తున్న విషయం కూడా అదే అండి. పార్టిసిపేట్ చేసే సమయాలలో పూర్తిగా వస్త్రదాలతో కనుక చేసినట్లయితే ఎవరికి కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ, ఎలాంటి ఆసక్తి కానీ అస్సలు జరగదు. ఇది పక్కాగా ఒక సైకలాజికల్గా చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సమస్య. ఎప్పుడు కూడా రతిలో పాల్గొనేటప్పుడు ఎప్పుడు కూడా వస్త్రాలతో పాల్గొనడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల 50 to 60% ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. శరీరాన్ని ఆకర్షించడం కొరకే ఆకృతి అనేది తయారు చేయడం ఉంటుంది. ఈ సృష్టిలో చాలా వరకు స్త్రీలకు శరీర ఆకృతితోటే మగవాళ్ళు ఆకర్షించబడుతూ ఉంటారు. కాబట్టి దానిని దాచుకోవడం వలన మీరు రతిలో పాల్గొన్నా కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంజాయ్ చేయలేరు. ఈ విషయాన్ని స్త్రీలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. అలాంటి సందర్భాల్లో మాత్రమే మీరు ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ చెప్పిన విధంగా ఎప్పుడు కూడా కొన్ని సలహాలు నేను చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు ఒక మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలనుకున్నా ఒక లీజర్ టైం అనేది ఖచ్చితంగా వెతుక్కోవాలి. అంతేకాకుండా టెన్షన్ పడుకుంటూ, ఆందోళన పడుకుంటూ, లేదంటే ఏదైనా హడావుడిగా తక్కువ టైంలో చేయాలని ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంత టైం, అట్లీస్ట్ ఒక 1 hour అన్న ఫ్రీ టైంని మీరు కేటాయించుకోవాలి. ఈ టైంలో ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేసే టైంలో మాట్లాడుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం, లేదా రొమాన్స్ లాంటివి చేసుకోవడము, కలిసే సమయంలో పూర్తిగా వివస్త్రాలుగా అంటే ఎలాంటి దుస్తులు లేకుండా పార్టిసిపేట్ చేస్తూ, వీలైతే లైట్ వెలుగులో చూసుకుంటూ కనుక చేస్తూ ఉన్నట్లయితే ఎవరికైనా సరే, స్త్రీలకు కానీ పురుషులకు కానీ పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అనేది కానివ్వండి, లేదంటే ఉత్సాహం కలగడం కానివ్వండి, ఎంకరేజ్మెంట్ అనేది ఒకరి నుంచి ఒకరికి తెలియకుండానే కలుగుతుంటుంది. దానివల్ల ఇద్దరు పూర్తి స్థాయిలో భావప్రాప్తి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా చిరాకులు పడుకుంటున్నావు, పరాకులు పడుకుంటానో, సగం దుస్తులతోటి కనుక చేయడం వల్ల ఖచ్చితంగా ఎదుర్కొంటాం. వీలైతే కలిసి మాట్లాడుకోవడం, ఎక్కువసేపు
ఎక్కువసేపు అంటే వస్త్రాలు లేకుండా ఎక్కువసేపు మాట్లాడుకోవడము, లేదా కలిసి స్నానం చేయడం లాంటిది కానివ్వండి, లేదా బయటికి ఎటైనా కలిసి వెళ్ళి డిన్నర్కి వెళ్ళి మాట్లాడుకోవడం కానివ్వండి, లేదా అట్లీస్ట్ 2 to 3 months ఒకసారి విహారయాత్రలకు వెళ్ళి లాడ్జ్లో కానివ్వండి, ఇలాంటివి కొన్ని ప్లేస్ చేంజెస్, కొన్ని భంగిమల చేంజెస్ లాంటివి చేసుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఇంట్రెస్ట్ అనేది అది చాలా మంది కూడా చేసే మొదటి తప్పు ఏంటంటే ఎప్పుడు ఒకే భంగిమను ఎంచుకోవడం. దీనివల్ల చాలా మందికి మైండ్కి ఏమవుతుందంటే మొదట్లో కొత్తగా అనిపించినప్పటికీ కొద్ది రోజుల తర్వాత మీ మైండ్కి అది పాత పడిపోతుంది, ఆ యాంగిల్ అనేది పాత పడిపోతుంది. కాబట్టి మీరు ఎన్నిసార్లు చేసిన అదే యాంగిల్లో మీకు పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది కలగదు. సో ఎప్పుడైతే మెదడుకు కొత్తదనాన్ని మీరు అలవాటు చేస్తారో అప్పుడు మీ మైండ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనము కనుక గుర్తుపెట్టుకొని పార్టిసిపేషన్లో కనుక ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్నటువంటి ఎంజాయ్మెంట్ అనేది 100% మీరు పొందడం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకు 100లో 50% మీరు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి చాలా మంది కూడా ఈ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోండి. ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో 100కి 100% నేను చెప్పిన విధంగా మీరు చేస్తే తప్పకుండా ఈ సమస్యలు అనేవి క్యూర్ అవడం అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడు కూడా స్త్రీల నుంచి ప్రోత్సాహం అనేది 100% అవసరమే, 100% అవసరమే. ఇలా ప్రోత్సాహం లేకుంటే కనుక మీరు సగంలోనే విఫలమవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వారు ఇచ్చే ప్రోత్సాహం వల్లనే మగవారిలో ఎంకరేజ్మెంట్ అనేది జరుగుతుంది. హార్మోన్స్ డెవలప్మెంట్, ఎరెక్షన్స్ మూవ్మెంట్స్ ఎక్కువ టైం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయినా కూడా సమస్యలు వస్తున్నాయంటే అది శారీరంలో కొన్ని హార్మోన్స్ అంటే బ్యాలెన్స్ తప్పడం వల్ల కానివ్వండి, బలహీనతల వల్ల కానివ్వండి వస్తుంటాయి. అప్పుడు దానికి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో నేను చెప్పిన విధంగా ప్రయత్నం చేయండి. తప్పకుండా ఒక మంచి ఎంజాయ్మెంట్ అనేది మీరు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నేను చెప్పింది కరెక్టే అనిపించిందా లేదా రాంగ్ అనిపించిందా అనేది మీ కామెంట్ ద్వారా కూడా మీరు నాకు తెలియజేయండి. లేదా మీకు నచ్చకపోతే కనుక మీరు డిస్లైక్ చేయండి. మీకు చెప్పింది కరెక్టే, ఇది కరెక్ట్గా ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా నన్ను సంప్రదించండి. తప్పకుండా దానికి ఒక చక్కటి సొల్యూషన్ నేను అందిస్తాను. థ్యాంక్ యూ.